నన్ను మిస్ అయ్యారా? మర్చిపోయారా? నేనైతే మీ అందరిని మర్చిపోలేదు. ఖచ్చితంగా మిస్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 40 డేస్ తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి నేను యూట్యూబ్ నుంచి తీసుకున్న లాంగెస్ట్ బ్రేక్. ఆనెస్ట్‌లీ మళ్ళీ అసలు వీడియోస్ చేస్తాను అని కూడా నేను అనుకోలేదు. బట్ మీలో చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఏమైపోయావక్క? నువ్వు ఏమైపోయావు అని చెప్పి. దోస్ మెసేజెస్ యాక్చువల్లీ మేడ్ మీ షూట్ దిస్ వీడియో. లేట్లీ లైఫ్ చాలా రఫ్‌గా ఉంది. దానికి తోడు హెల్త్ కూడా కోఆపరేట్ చేయకపోతే దట్స్ ద వర్స్ట్ ఫీలింగ్. అండ్ ఈ ప్రాసెస్‌లో ఐ లాస్ట్ మై సెల్ఫ్. నేను అసలు వీడియోస్ ఎందుకు చేయడం స్టార్ట్ చేశానో కూడా మర్చిపోయాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. డీటెయిల్‌గా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ట్రై చేస్తాను లాంగ్ వీడియోలో మాట్లాడడానికి. అండ్ అదే మైండ్ సెట్‌తో ఉంటే లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా! అందుకే ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్. నేను ఏదైతే ఒక పీస్ ఆఫ్ మై సెల్ఫ్‌ని పోగొట్టుకున్నానో ఈ వీడియోస్ ద్వారా ఐ విల్ ట్రై టు bring it back again and I'll try to find myself again. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఈ మినీ వ్లాగ్ వచ్చేసి నేను నిన్న షూట్ చేసింది. ఇట్ వాస్ జస్ట్ సింపుల్ వ్లాగ్. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. కానీ 2 months తర్వాత ఈ నెయిల్స్కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఫైనలీ వెళ్ళి వీటిని తీపిచ్చుకున్నాను. ఇవి ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికి చేపించుకున్న నెయిల్స్. ఇవి జెల్ నెయిల్స్ కాబట్టి నేను సెలూన్‌లోనే తీపిచ్చుకుందామని చెప్పి వచ్చాను. ఎందుకంటే నాకు కాన్సంట్రేటెడ్ అసిటోన్ పడదు. సో వాళ్ళైతే ప్రొఫెషనల్‌గా తీస్తారు కదా అని చెప్పి నాకు ఇట్లా ఎలర్జీ ఉంది అని చెప్పి నేను తీపిచ్చుకున్నాను. సో బ్యాక్ టు మై న్యాచురల్ నెయిల్స్ అగైన్. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఆలోచిస్తాను పెట్టించుకోవాలా వద్దా అని. ఆనెస్ట్‌లీ నాకు అసలు ఎలాంటి వీడియో షూట్ చేయాలి, వీడియో ఎలా షూట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మర్చిపోయినట్టు అనిపిస్తుంది. మీరేం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.